ఎన్నికలు సమరం మొదలైంది. ఒకవైపు ఈ రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా ఉన్న 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రస్తుతం జిల్లాలు, అక్కడున్న మున్సిపాలిటీలలో, ఆ వార్డులలో ప్రస్తుతం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం. ఒకవైపు బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కూడా వీళ్ళు చేసిన పనులను, వీళ్ళు చేస్తున్న పథకాల గురించి బీజేపీ విమర్శిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అలాగే దాంట్లో ఉన్న ముఖ్య నాయకులంతా బీజేపీ, బీఆర్ఎస్ ఒకేనని చెప్పేసి కూడా పదే పదే బీజేపీ ముందుగా తీసుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ చెప్తుంది, ఇటు బీజేపీ 12 ఏళ్ళ అధికారంలో ఉంది, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, గతంలో ఎంపీగా ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి తెలంగాణకు తీసుకురాలేదు అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. నిజంగానే ఎలా ఉంటుంది మున్సిపల్ ఎన్నికలు, నగరపాలికల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటుందో, ఏ విధంగా అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రులు, అటు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కూడా గల్లీలలో తిరుగుతూ ఏ విధంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల సమరం, ప్రస్తుతం మున్సిపల్ నగరపాలిక ఎన్నికల్లో కూడా అదే సమరం మొదలైంది. మరోవైపు ఒక పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చిన వ్యక్తి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు బలవంతంగా ఆ పార్టీ నాయకులు బెదిరించడం, లేకపోతే దబాష చూపించడం, ఇట్లాంటి పరిస్థితులు లోకల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్నటి అంశం ఒక్కసారి మనం చూసుకుంటే, రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో సభ పెట్టి గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ప్రస్తుతం మేము ఏం చేస్తున్నామని చెప్పేసి కూడా కంపారిజన్తో వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ఇచ్చిన 6 గ్యారెంటీలు అంటే సాధారణంగా జనాలకి ఏమొస్తాయి, ఫ్రీ స్కూటీ కావచ్చు, లేకపోతే ఉచిత కరెంట్ విషయంలో, లేకపోతే 2500 మహిళలకు ఇస్తారన్న డబ్బుల విషయంలో కావచ్చు, 7,000 రూపాయలు రైతు బంధు విషయంలో కావచ్చు, ప్రధానంగా ఈ అంశాలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి నిన్నటి అంశంలో మనం చూసుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యే పైన అలాగే మర్రి రాజశేఖర రెడ్డి పైన మేడ్చల్లో కొంతవరకు దాడి జరిగే ప్రయత్నం చేసింది. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన కొంతవరకు అక్కడ దాడి జరిగిందని కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో వీటిపైన కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో సభ పెట్టిండు. కంటిన్యూగా 3 డేస్ నుంచి సభలు ప్లాన్ చేస్తున్నాడు. దానికి అనుగుణంగా వెళ్తున్నాడు. సో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారిది ఒకటే పాట కనిపిస్తుంది, కేసీఆర్ పైన విమర్శించడం, అటు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తప్ప, మరి లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కిషన్ రావు అని చెప్పడం, కల్వకుంట్ల కిషన్ రావు అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎజెండా ఏం తీసుకెళ్తలేదు, మేము గెలిస్తే ఏమి ఇస్తాం అని చెప్పి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే చెప్పిన పరిస్థితి కనిపించలేదు. నిన్న కంటిన్యూగా ఈ 3 సభలు చూస్తుంటాయి వాళ్ళు చెప్తుంది పదే పదే ఏంటంటే, అధికారంలో మేమే ఉన్నాం, ఇక్కడ అంటే గల్లీలో మనం గెలిస్తే, ఈ వార్డులలో మనం గెలిస్తే, ఈ నగరపాలికల్లో మనం గెలిస్తే మనకు మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ కంటిన్యూగా ఈ 3 సభల్లో వీళ్ళు ఒకటే ఎజెండా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరోవైపు జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ కూడా అదే పదే పదే చెప్తూ వస్తుంది, ఢిల్లీలో మనం ఉన్నాం, అటు ఢిల్లీలో మోదీ గారిని గెలిపించింది, గల్లీలో గెలిపించకపోతే మనకు అభివృద్ధి ఉండదు, అభివృద్ధి అనేదే ఉండదని చెప్పేసి కూడా నిన్న ధరంపూర్ అరవింద్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో నిజంగానే ఒకవేళ ఢిల్లీలో గెలిచిన వాళ్ళు గల్లీలో ఎందుకు అభివృద్ధి చేయారని చెప్పేసి కూడా బీజేపీ టు బీఆర్ఎస్ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఒకసారి దీనికి సంబంధించిన అంశాలు బ్యానర్ ఐటమ్ చూసే ప్రయత్నం అయితే, ముందుగా ఆంధ్రప్రభలో కూడా ప్రధానంగా ఎలక్షన్ సంబంధించిన బ్యానర్ ఐటమ్సే వాళ్ళు ఇవ్వడం జరిగింది. బీజేపీ నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అటు వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో. మా సారథ్యంలో వికాసిత్ మున్సిపాలిటీలు అంటూ కూడా బీజేపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బీజేపీ మేనిఫెస్టోలో కేవలం ఒక పత్రం కాదు, తెలంగాణ పట్టణాలకు మహర్దశ తెచ్చే అవకాశం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ప్రధానంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మనం జనరల్ మేనిఫెస్టోస్ ఎప్పుడు చూస్తాం, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మేనిఫెస్టోలు ఉంటాయి, దాని తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోస్ ఉంటాయి ప్రధానంగా. ఎందుకంటే ఇవి కాస్త ఇటు రాష్ట్రానికి సంబంధించి అలా దేశానికి సంబంధించినవి కాబట్టి పీక్ స్టేజ్లో ఉంటాయి ఆ ఎలక్షన్ టైం కావచ్చు. ఎట్టకేలకు మన అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఓటర్లను ఆకట్టుకోవాలని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు అన్నట్టు. మేము గెలిస్తే మీకు ఒకటి చేస్తాం, లేకపోతే ఇంకా ఫలానా చేస్తాం అని చెప్పేసి ప్రధానంగా మేనిఫెస్టోలో పెడుతూ ఉంటారు. నిన్న బీజేపీ కూడా మళ్ళీ అదే మంత్రాన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో వాడేందుకు, మేము అంటే గల్లీలో మన ప్రభుత్వం లేదు, ఢిల్లీలో ఉంది, ఇక్కడ నుంచి 8 మంది
ఎంపీలు ఉన్నారు కదా, ఒకవేళ అంటే కంటిన్యూ మనం గల్లీలో కూడా గెలిస్తే ఈ మేనిఫెస్టో మేము కేంద్రంలో చెప్పి అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇవి మేము అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కొన్ని దాంట్లో పెట్టిను కొన్ని చెప్పే నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఏ విషయం ఒకటి తీసుకొచ్చిళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న దేవాలయాలపైన దాడులు కావచ్చు, కొంతవరకు ఏదైతే అంటే స్మార్ట్ సిటీలుగా మార్చడం కావచ్చు, లేకపోతే స్మార్ట్ స్ట్రీట్ లైట్లు తీసుకురావడం కావచ్చు, ఇట్లాంటి కొంతవరకు ఆ మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం చేసి రామచంద్రరావు గారు. సో అలాగే బీజేపీ నిజంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మళ్ళీ గల్లీలో వాళ్ళ మేయర్ లేకపోతే వార్డు మెంబర్లు గెలవాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కార్యకర్తలు పదే పదే చెప్తున్నా కూడా అక్కడ అగ్రనాయకత్వం ఎక్కడో పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఈ మేనిఫెస్టోలు కాదు, నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏముంది, గ్రౌండ్ రియాలిటీలో కింది అంటే మున్సిపాలిటీలు నగరపాలికలు ప్రజలకు ఏం కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది, రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉంది, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా పనులు చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న ఎంపీ ఏ విధంగా అటు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్న విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ ఈ మేనిఫెస్టో ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే స్మార్ట్ సిటీలు, ఇంకో సిటీలు, ఇవన్నీ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో పనికొచ్చే పనులు ఉంటాయి. మీరు నిజంగా గల్లీలో గెలవాలంటే ఈ విధంగా మీరు ఎజెండా రూపొందించాలని చెప్పేసి కూడా కొంతవరకు కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న మనం కొంతవరకు చూసినాం. అలాగే దీనికి మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా నిజామాబాద్లో సభ పెట్టడం జరిగింది. కంటిన్యూగా 3 days నుంచి వాళ్ళు సభలు పెడుతున్నారు ప్రీ ప్లాన్డ్గా. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు. ఒక సీఎం అయి ఉండి కాలికి బల్పం కట్టుకొని ఇట్లాంటి గల్లీలో జరిగే ఎన్నికలకు తిరగడం అవసరమా? నిజంగా ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ప్రజలందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒకే విధంగా చూడాలి. కానీ ఒక పార్టీకి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కొంతవరకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పదే పదే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గతంలో చెప్పాడు, సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయినప్పుడు తను చెప్పిండు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కన్నా ముందు ఒక కాంగ్రెస్ కార్యకర్తని, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకవైపు రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే మరోవైపు నా పార్టీని కూడా నేను కాపాడుకుంటా, దానికి నేను ముందుండి ఖచ్చితంగా సభలు పెడతా, అటు ప్రచారంలో పాల్గొంటా, రోడ్ షోలు కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. సో నిన్న అక్కడ సభలో భాగంగానే ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏం లేదు. మేము కాళేశ్వరం కమిషన్ వేసినాం, మేము ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాం, ఇక్కడ అయిపోయింది, కేంద్రానికి అప్పగించినాం అంటే సిబిఐకి అప్పగించడం, ఇంకా కేసీఆర్ని కావచ్చు కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఎవరైతే చేశారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేరు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం మాట్లాడుకున్నాం, నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే విచారణకి ఎందుకు ఇది పరిమితమైంది, ఇక్కడ ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ గారిని ముట్టుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుందా? ఎందుకంటే మనం పోయిన ఎలక్షన్లో చూసినాం, ఏపీలో జరిగింది ఈ సందర్భం. ఒక కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినప్పుడు ఒక్కసారిగా అంటే ఇటు ఫామ్లో టీడీపీ అంతా ఫ్రేమ్లో లేదు, ఏదైతే 160కి పైగా సీట్లున్న అయితే వైఎస్ఆర్సీపీకి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోవడానికి గల కారణం చంద్రబాబుని అక్కడ జైల్లో పెట్టడం ఇది ఒక ప్రధాన అంశంగా మారింది. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ అంటే ఈ 2 ఏళ్ళ ఈ పాలన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు పెంచుకున్న గ్రాఫ్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ క్యాడర్, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన కింది స్థాయి నాయకులు కూడా కాస్త బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంటే ఈ 2 ఏళ్ల పాలనలో బలంగా ఉంది కదా, కేసీఆర్ గారిని ఈ విచారణల పేరుతో లేకపోతే ఈ అరెస్టుల పేరుతో ఒకవేళ టచ్ చేస్తుంటే మనం నిజంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో అందుకే వాళ్ళు కేంద్రానికి అప్పగించి ఒక చిక్కుముడి పెట్టిళ్ళు, మేము మా పని చేసినాము, బీజేపీ పని ఉన్నది ప్రస్తుతం అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకి మేము అప్పగిస్తున్నాం, నిజంగా అవినీతి జరిగి ఉంటే కేసీఆర్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. సో దాంట్లో భాగంగానే కేసీఆర్ కిషన్ రెడ్డికి దత్తపుత్రుడు, కన్న కొడుకు కేటీఆర్ అయితే దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అంటే కల్వకుంట్ల కిషన్ రావు అని చెప్పేసి కూడా దాన్ని పూర్తి స్థాయిలో సంబోధించిన వైనం నిన్న. సో చూడాలంటే మనం ఏదైతే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే జెండా తీసుకెళ్ళింది అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. గతంలో కల్వకుంట్ల కవిత గారు అయితే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ కవిత గారిని టచ్ చేయలేదు బీజేపీ.
సో అప్పుడు బలంగా ఈ ఆయుధం ఏదైతే ఉన్నదో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఈ ఆయుధం కాంగ్రెస్కి బలంగా పనిచేసింది. సో దాంట్లో భాగంగా నిజంగానే ఒకవేళ మళ్ళీ మనం బీజేపీని ఆల్టర్నేటివ్ ఎంచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి దాంట్లో కొంతవరకు లాభమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చు నగరపాలికల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి కూడా ప్రస్తుతం నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వైనం తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. మనకు ఒక తెలంగాణలో ఇద్దరు పిల్లలు ఉంటారు, రెండు తలకాయలు అంటుకొని శరీరాలు వేరుంటాయి. సో ఆ ఎగ్జాంపుల్ని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వ్యక్తులు ఇద్దరే కానీ వాళ్ళ ఏదైతే వ్యక్తిత్వం కావచ్చు వాళ్ళ ఎజెండా మొత్తం ఒకటే, తెలంగాణ ప్రజల్ని దోచుకోవడం అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కూడా మనం ప్రధానంగా ఆంధ్రప్రభ ఇక్కడ బ్యానర్ ఐటంలో చెప్పిన పరిస్థితి. అలాగే కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయారు. అన్ని సామాజిక వర్గాలకు నేను ఆత్మబంధువుని, మోదీ వద్ద పరిమితి ఉంటే తెలంగాణకు ఏం తెచ్చారో చెప్పండి, ఓట్లేసి గెలిపిస్తే నిజామాబాద్కు త్వరలో ఎయిర్పోర్ట్ కూడా వేస్తాం, నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న మాట్లాడిన వాక్యాలు కూడా ఆంధ్రప్రభ బ్యానర్ ఐటంలో ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. పక్కన ఆదిలాబాద్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు గల్లీలో అంటే పురపాలికలు నగరపాలికల్లో మమ్మల్ని గెలిపిస్తే నిజామాబాద్ కూడా మళ్ళీ ఒక కొత్త ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. నాకు తెలిసి నిజామాబాద్ ఆదిలాబాద్కి 100 కిలోమీటర్స్ కూడా ఉన్నదనుకుంటా. సో ఈ 100 కిలోమీటర్ల వ్యవధిలో సీఎం తెలంగాణ సీఎం ఎయిర్పోర్ట్ తీసుకొస్తా, ఈ గల్లీలో గెలుస్తా అని చెప్పేసి కూడా నేను వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు ఇలా ఉంటే మరోవైపు కేటీఆర్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రభ బ్యానర్